హై ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఇవాళ మనం వచ్చే మన గురువు గురించి. అంటే మన జీవితంలో చాలామందిని కలుస్తాం, చాలామందితోటి మనకు స్నేహం ఏర్పడుతుంది, చాలామంది వారి సలహాలు సూచనలు ఇస్తారు, మన లైఫ్ ఎట్లుంటే బాగుంటుంది ఏంది అని. కానీ మనం అంటూ ఏందో తెలియదు, మనకు లైఫ్ అంటే ఏందో తెలియనప్పుడు కూడా మనల్ని చిన్న స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే దానికి ముఖ్య కారకులు మన గురువులు. మనలో ఉన్న టాలెంట్ ఏంది, మనం ఏం చేస్తే బాగుపడతాం, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మనం మంచిగా బతుకుతాం లైఫ్లో అని మన టాలెంట్ని గుర్తించి, మన ప్రతిభను గుర్తించి మనకు ముందుకు పుష్ చేసిన వ్యక్తి మన గురువు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మనకు జన్మనిచ్చారు. ఇవాళ ఆ జ్ఞానంతో మనం ప్రపంచాన్ని ఏలొచ్చు అనే ఒక ఉద్దేశం. అప్పుడు మనకు సార్లు మన టీచర్లు అందరూ మనకు కొట్టో బేరీచో చెప్తుంటే మనకు అర్థం కాకపోతుంటే లైఫ్ అంటే ఏందని. కానీ ఇవాళ నిజంగా మనకంటూ లైఫ్లో మన గురువులు మనకి ఇంతవరకు చదువు చెప్పిన మన టీచర్లందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా మన గురువులందరూ మన కోసం కష్టపడి ఎంతో అంకిత భావంతో, నిజాయితీతో, నిబద్ధతతోటి వాళ్ళు అక్కడే టీచర్ అనే ప్రొఫెషనల్లోనే ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు బయటికి రాలేదు. కానీ అదే టీచర్ ఇవాళ ఆ టీచరే ఒక డాక్టర్ని తయారు చేసిండు, ఒక ఇంజనీర్ తయారు చేసిండు, ఒక ఐటీ ప్రొఫెషనల్ తయారు చేసిండు, ఒక పక్కా ప్రొఫెషనల్ పొలిటికల్ లీడర్ని తయారు చేసిండు, ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేసిండు. అంటే వారి ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు పుష్ చేస్తున్న మన టీచర్ ఇవాళ అక్కడే ఆ తరగతి గదిలోనే ఆగిపోయిండు. మనం మాత్రం మన భవిష్యత్తు కోసం మన వీటిలో మనం పడిపోయినాం. అంటే మన టీచర్ మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఆయన ఒక్కొక్కసారి బెదిరించినప్పుడు, కొట్టినప్పుడు అనిపించేది ఎందుకు కొడుతున్నాడు మన, కానీ మన లైఫ్ బాగుండాలి ఈ రోజు అని ఆ రోజు కొట్టినేమో అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి 10th వరకు ఒక ఫేవరెట్ టీచర్ ఉంటాడు. ఇంటర్ డిగ్రీలో కూడా ఒక ఫేవరెట్ టీచర్ ఉంటాడు. మనం అంటే కొంచెం లైక్ చేసే టీచర్, అరే నువ్వు ఇట్లా చేసుకో, ఈ సబ్జెక్ట్ తీసుకో, ఈ ఫీల్డ్లో అయితే నీకు లైఫ్ ఉంటుంది, ఇట్లా పోతే నువ్వు బాగుంటావురా అని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి మన గురువు. తల్లిదండ్రుల తర్వాత మనం అత్యంత గౌరవించే వ్యక్తి మన లైఫ్లో ఉన్నారంటే గురువు. తల్లిదండ్రులు మన జన్మనిచ్చారు, మనం ఎట్లా ఏంది అనేది దారి చూపిస్తే ఇదే గురువు నువ్వు ఎట్లా బతికితే ఎంత చదువుకుంటే నువ్వు ఎట్లా బతుకుతావురా అనే ఒక దారి చూపించిన వ్యక్తి మన గురువు. అటువంటి గురువులందరికీ కూడా నా హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నది గురువులందరికీ కూడా. ఇటువంటి టాపిక్స్తో మళ్ళీ మాట్లాడుకుందాం మన పటేల్ టాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.